కూతురు పెళ్ళుందని తెలిసి తన భవిష్యత్తు ఏమైనా పర్వాలేదనుకుని ఆ డబ్బులు తీసుకెళ్లి నీ అప్పుల కోసం తగలబెట్టావు. నువ్వే పెద్ద దొంగవి. నన్ను దొంగతనం చేశానంటావా? లేకపోతే అన్ని నగలు ఎక్కడి నుంచి వస్తాయి? చూడక మన తాగుబోతు తండ్రి అన్నట్టుగా నేను ఏ దొంగతనం చేయలేదు. అలా అయితే మీ నాన్న అడుగుతున్నాడు కదా, చెప్పు. ఆ నగలు నీకెలా వచ్చాయి? వీడొకడు పానకుల్లో పొడకలాగా. అది నేను పనిచేసే ఓనర్ చాలా డబ్బున్న వాళ్ళని చెప్పాను కదా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కార్లో వస్తుంటే సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయ్యి ప్రమాదం జరగబోతే నేనే కాపాడాను. అందుకని మెచ్చుకుని ఒక ఉంగరం ఇస్తారు, లేకపోతే డబ్బులు ఇస్తారు. అది కాకపోతే జీతం డబుల్ చేస్తారు. అంతేగాని ఇన్ని నగలు ఇస్తారా? నాన్న నిన్ను. అక్క, నువ్వు ఈయన మాటలేమీ నమ్మద్దు. ఆ నగలు నాకెందుకు ఇచ్చారో చెప్పానా? నేను ఆ ఫ్యామిలీని కాపాడిన తర్వాత మన ఫ్యామిలీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలా అక్క పెళ్ళుందని మొత్తం జరిగిందంతా చెప్పాను. చెప్పగానే ఆడపిల్ల పెళ్ళని మా ఓనర్ సాయం చేశారు. తర్వాత నా శాలరీలో నుంచి కొంచెం కొంచెంగా డబ్బులు కట్ చేసుకుంటారు. మనం ఎవరి రుణం ఉంచుకోం కదా. అది కాదే అక్క, నువ్వింకేం మాట్లాడుకో. ఈ నగలు తీసుకెళ్లి లోపల పెట్టు. వెళ్ళక్క. ఏదేమైనా మీ ఓనర్స్ దేవుళ్ళమ్మా. నేను కూడా వచ్చి పనికి జాయిన్ అయిపోతా. అంత మంచోళ్ళ దగ్గర పని చేయడం కన్నా కావాల్సిందేముంది చెప్పు. నువ్వెందుకు? నీలాంటి తాగుబోతుని పనిలో పెట్టుకుంటే నా పరువు పోతుంది. సత్య, నేను తాగుడు మానేస్తానే. మనిద్దరం ఒకే చోట పని చేసుకుందాం. నేను మారిపోతా అని చెప్తున్నా కదా.